టీవీ5 సీనియర్ యాంకర్ సాంబశివరావు లైవ్ డిబేట్ లో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో దుమారం రేపుతున్నాయి. తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేయవద్దని ఆయన చేసిన విన్నపం చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెడితే గత కొంతకాలంగా తనకు గుర్తు తెలియని వ్యక్తుల నుండి ఫోన్ కాల్స్ వస్తున్నాయని, సుమారు 20 నుండి 30 మంది ఫోన్ చేసి ఇబ్బంది పెట్టారని సాంబశివరావు లైవ్ లో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజకీయంగా మీకు ఏవైనా విమర్శలు ఉంటే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లేదా ప్రధాని మోదీని తిట్టుకుంటే, కూటమి ప్రభుత్వాన్ని విమర్శించుకోండి, మాకేం సంబంధం, కానీ నా జోలికి వస్తే మాత్రం ఊరుకునేది లేదు అంటూ ఘాటుగా హెచ్చరించారు. దీనిపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. నాయకులను తిట్టమని ఆప్షన్ ఇవ్వడం ఏంటి సాంబన్న అంటూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు. ఒక జర్నలిస్టుగా ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని కొందరు విమర్శిస్తుండగా, వ్యక్తిగత దూషణలు ఎవరికైనా ఇబ్బందికరమేనని ఆయన మద్దతుదారులు అంటున్నారు. మా జోలికి రావద్దు, నాకు కనీసం అంటే ఒక 20-30 మంది ఫోన్ చేశారు ఈ రోజున. దయచేసి ఇంకొకసారి మా జోలికి వస్తే మాత్రం ఉరుకునేది లేదు. రాజకీయంగా మాట్లాడుకోండి, చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడుకోండి, పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడుకోండి, లేదా కూటమి ప్రభుత్వం మాట్లాడుకోండి, ఎన్డీఏని టార్గెట్ చేసుకోండి, మోడీ గారిని, అమిత్ షా వ్యవహార శైలి విమర్శించండి. ఎవరొద్దన్నారు? మాకే సంబంధం దాంట్లో, మాకే సంబంధం దాంట్లో, మాకే సంబంధం దాంట్లో.